పోలాల అమావాస్య వ్రతకథ ప్రారంభం. చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని వ్రతకథని చదవడం కానీ వినడం కానీ చెయ్యాలి. పూర్వము పిల్లలమర్రి అనేటువంటి గ్రామంలో సంతాన రామావధానులు అనేటువంటి ఒక స్మార్త పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు, అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు అయినటువంటి సుగుణకు మాత్రము పిల్లలు పుట్టడము, వారు వెంటనే చనిపోతూ ఉండడము జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత వారందరికీ సుగుణ అంటే చాలా కోపము. సూటిపోటి మాటలతోటి సుగుణని ఎప్పుడూ వారందరూ బాధించేవారు. 7వ సంవత్సరము సుగుణ మరోసారి గర్భవతి అయ్యింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలి అని చెప్పి ఆ మిగతా 6 కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమైంది. కాకపోతే ఆ రోజున కూడా సుగుణ మృత శిశువుని కంది. ఈ సంగతి తోటి కోడలికి తెలిస్తే తనని వ్రతానికి పిలవరని చెప్పి తలచి చనిపోయినటువంటి బిడ్డని తన గదిలోనే దాచి ఎవ్వరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూటను ఉంచి తను కూడా తన తోటి కోడలతోటి కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించినటువంటి తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలిపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరినటువంటి పోలాలమ్మదేవి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని చెప్పి అడిగింది. అప్పుడు ఆ సుగుణ తన కన్నీటి కథనంతా ఆమెతోటి వివరంగా చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి నువ్వైతే వారికి ఏ పేర్లు పెట్టాలి అనుకున్నావో ఆ పేర్లతోటి వారిని పిలుస్తూ ఇక్కడ నేను ఇచ్చినటువంటి అక్షింతలను వారి మీద ఒక్కొక్కరి మీద వెయ్యి అని చెప్పి అక్కడి నుంచి ఆమె మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ తల్లి చెప్పిన విధంగానే ఒక్కొక్క పుత్రుని ఒక్కొక్క పేరుతోటి పిలిచి ఆ అక్షింతలని వారి సమాధులపైన వేసింది. అలా వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తన తల్లిని కౌగలించుకున్నారు. సుగుణ కూడా ఆనందంగా వారిని దగ్గర తీసుకొని వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చింది. మరనాడు పొద్దున పూట ఊరిలోని వారందరూ తన తోటికోడళ్ళు అందరూ చూసి ఈ పిల్లలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని సుగుణను అడగడంతో రాత్రి జరిగినటువంటి విషయాన్ని ఊర్లో వారికి తన తోటికోడలతోటి సుగుణ చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వారందరూ పిల్లా పాపలతోటి ఆనందమయ జీవితాన్ని అనుభవించారు. పోలాల అమావాస్య వ్రతకథ సమాప్తం. చేతిలో ఉన్నటువంటి అక్షింతలని అమ్మవారి దగ్గర వేసి కొన్ని అక్షింతలని ఆ తల్లి ఆశీర్వాదంగా భావించి మీ శిరస్సుపైన, ఇంట్లో ఉన్నవారిపైన, అలాగే మీ పిల్లల శిరస్సుపైన వేసుకోండి. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు.